ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సమ్మర్‌లో ఏం చేస్తారంటే అందరూ వాటర్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటారు. అంటే దాహం వేస్తుంది కాబట్టి. దానివల్ల వాళ్ళకి కడుపు నిండిపోతుంది. ఫుడ్ తీసుకోలేరు. మన కడుపు నిండిపోయింది. ఇంక నాకు ఆకలి లేదు అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంత కరెక్ట్‌గా అయితే ఉండదండి. ఎందుకంటే మనం తాగిన వాటర్ తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. తొందరగా మూవ్ అయిపోతుంది. సో, ఇలా ఒకవేళ నేను మంచినీళ్ళు తాగుతున్నాను, నాకు ఆకలేయట్లేదు అనుకున్న వాళ్ళకేంటంటే షార్ట్ మీల్స్. ప్రతి 4 గంటలకి, 3 గంటలు కొంచెం కొంచెం చిన్న చిన్న మీల్స్ ఫ్రీక్వెంట్‌గా తినమని చెప్తాం. లైక్ 1 యాపిల్, ఒక కుకుంబర్, లేకపోతే కొంచెం మజ్జిగన్నం. ఏదన్నా గానీ స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్‌గా తీసుకోమని చెప్తామనమాట. ఓకే. ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టాబ్లెట్స్ ఆల్రెడీ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు కదా! సో, అంటే ఈ సమ్మర్‌లో డీహైడ్రేషన్ వల్ల వాళ్ళకేమన్నా వేరే ఆరోగ్య ప్రభావాలేమన్నా చూపుతాయా? ఒకటేంటంటే అండి, ముసలి వాళ్ళలో ఎస్పెషల్లీ బెడ్ రిడెన్ పేషెంట్స్‌లో ఏంటంటే మనం కాటన్ బెడ్ షీట్స్ వాడకపోయినా, వాళ్ళ బెడ్ షీట్స్ ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేయకపోయినా, ఇలాంటి వాళ్ళలో బెడ్ సోర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయన్నమాట. ఓకే. సో, అందుకనే బెడ్ రిడెన్ పేషెంట్స్ అంటే ఎక్కువ మంచం మీదే ఉండే పేషెంట్స్‌ని ఏమంటామంటే బెడ్‌షీట్ ఫ్రీక్వెంట్‌గా మారుస్తాం, క్లీన్‌గా ఉంచుతాం. పేషెంట్‌ని కూడా ఎక్కువ సార్లు పొజిషన్ చేయమని, అంటే ఒకసారి లెఫ్ట్ సైడ్‌కి తిప్పితే కొన్నిసార్లు రైట్ సైడ్‌కి తిప్పుతాం, కొంతసేపు లేసి కూర్చోబెడతాం. ఆ ప్రెషర్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అది క్లియర్‌గా ఉంచమని చెప్తామనమాట ఒకటి. ముసలి వాళ్ళల్లో అంటే పై పై సారీ ముస హ్మ్. ఏ వయసు పైబడిన వయసు వాళ్ళలో? వయసు పైబడిన వాళ్ళలో ఏంటంటే వాళ్ళ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా చెక్ చేసుకోమని చెప్తామనమాట. టైమింగ్స్ ఫాలో అవ్వమని చెప్తాము. హైడ్రేషన్ ఫాలో అవ్వమని చెప్తామనమాట. అండ్ సేమ్ బ్రీతబుల్ క్లోత్స్, మెయిన్ పీకార్స్ అవాయిడ్ చేయాలండి. ముసలి వాళ్ళ అంటే హుహు. ఇట్స్ ఓకే. ఆ! ఓకే. పెద్ద ఓల్డ్ ఏజ్ పీపుల్. ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో అయితే అసల పీక్ అవర్స్‌లో బయటికెళ్ళడానికి ఉండదనమాట. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది ఏసీల్లో పనిచేస్తూ ఉంటారు. అంటే ఆఫీసెస్‌లో అంటే ఆఫీస్‌లో ఏసీలు అవన్నీ ఉంటాయి. కానీ ఒక్కసారిగా వాళ్ళు బయటికి రావాల్సొస్తే అంటే హెల్త్ మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా? అంటే ఏసీ నుంచి అంటే టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా! బయట చూస్తే ఎండ డీహైడ్రేషన్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువుంటాయండి వీళ్ళలో. ఎక్కువుంటాయి. అందుకనే కొంచెం వాటర్ కంటెంట్ అయన్నీ ఎక్కువ తీసుకోమని చెప్తాం అనమాట. ఓకే. ఇక చిన్న ఎక్లమటైజేషన్ టైమింగ్ అనమాట ఇయన్నీ. ఎక్లమటైజ్ అవుతానికి కొంచెం టైం పడుతుంది. ఇక చిన్న పిల్లల విషయానికొస్తే పిల్లలు ఎండైనా, మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా ఆడుకోవడానికే చూస్తుంటారు. సో, వాళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్‌గా పిల్లలు ఆటల్లో పడినప్పుడు వాటర్ తాగటం తగ్గిస్తారండి. వాటర్ తాగటం మర్చిపోతారు. సో, అందుకనే కంపల్సరీ ఒక లెక్క అంటే ఒక 3 బాటిల్స్ కానీ, 4 లీటర్స్ కానీ అది కంపల్సరీ వాళ్ళు ఫినిష్ చేసేటట్టు చూడండి ఒకటి. రెండోది మిట్ట మధ్యాహ్నం పూట పిల్లల్ని ఆడనీయద్దు. థర్డ్ వాటర్ రిచ్ ఫుడ్స్ కుకుంబర్ గానీ, బొప్పకాయ గానీ, లేకపోతే మస్క్ మెలన్స్, వాటర్ మెలన్స్ ఇయన్నీ ఫుడ్ కంటెంట్ కొంచెం ఎక్కువ. ఫోర్త్ స్క్రీన్స్ లిమిట్ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడండి మనం బయటికెళ్ళి ఆడుకునే పిల్లల్ని ఎలా డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్స్ నుంచి కాపాడాలి. కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలందరినీ మొబైల్స్, స్క్రీన్ టైమ్. సో, మొబైల్స్ అండ్ స్క్రీన్ టైమ్ తగ్గించి కొంచెం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసేటట్టు అట్‌లీస్ట్ ఫ్రీక్వెంట్‌గా కొంచెం లేసి స్ట్రెచెస్ అనో, వాకింగ్ అనో ఆ స్క్రీన్ ముందు నుంచి లేపుతాం. ఫోర్త్ మెయిన్ ఇంపార్టెంట్ పిల్లల్లో చూడాల్సింది ఏంటి అంటే గనక బయట ఫుడ్ అవాయిడ్ చేయడం అండి. సమ్మర్‌లో జనరల్‌గా పిల్లలకి వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ ఎక్కువ స్టమక్ అయ్యే ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువుంటాయన్నమాట. సో, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సహజం బయటికెళ్దాము, తిందాము. సో, రా ఫుడ్, అన్‌కుక్డ్ ఫుడ్ అంటే స్ట్రీట్‌లో ఇప్పుడు చట్నీస్ ఏదన్నా ఉల్లిపాయలే ఉంటాయి, లేకపోతే చట్నీలుంటాయి. అయి అన్‌కుక్డ్ ఫుడ్ అనమాట. ఇలాంటి వాటిల మూలంగా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఒకవేళ బయట తినాలి అన్నా సరే అప్పటికప్పుడు వేడివిగా అప్పటికప్పుడు కుక్ కుక్ చేసి ఫ్రెష్‌లీ చేసి ప్రిపేర్డ్ ఫుడ్ ఏదైనా ఇప్పించండి గానీ స్టేల్ అంటే పొద్దున చేసింది సాయంత్రం వరకు ఉంటుంది. లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫుడ్స్, అన్‌కుక్డ్ ఫుడ్స్ ఈట్లన్నిటి నుంచి కొంచెం దూరంగా ఉంచాలన్నమాట. అండ్ కొంతమందయితే కూల్ డ్రింక్స్ అండ్ సోడాస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంటే ఆ వేడికి తట్టుకోలేక అవి తీసుకుంటే చాలులే అనుకుంటూ ఉంటారు. సో, వారికి మీరేమంటారు? ఆ కార్బోనేటెడ్ డ్రింక్స్ అసలు సమ్మరే కాదండి. అసలెప్పుడూ ఎంకరేజ్ చేయం. కార్బోనేటెడ్ డ్రింక్స్ మూలంగా జనరల్‌గా చాలామంది సమ్మర్ కాదండి, మామూలుగా ఎసిడిటీ కూడా చాలా రిలీఫ్ వస్తుంది. గ్యాస్ అంతా పోతుంది నాకు. అందుకనే నేను కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగుతానని. కానీ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఎసిడిటీ. సో, అసలు కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేది ఎంకరేజ్ చేయమండి. కార్బోనేటెడ్ డ్రింక్స్‌ని కొబ్బరి నీళ్ళతో రీప్లేస్ చేయండి. చెరుకు రసంతో రీప్లేస్ చేయండి. లేకపోతే నిమ్మకాయ రసంతో రీప్లేస్ చేయండి. ఏదన్నా ఫ్రెష్‌గా మన కళ్ళ ముందు చేసేదాంతో రీప్లేస్ చేయమని చెప్తామనమాట. ఓకే. సో, ఇలా అన్నమాట. అయితే ఇప్పుడు మహిళల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ ఈ సమ్మర్‌లో?
మహిళలకి మెయిన్‌గా మనం చూసుకునేది యూరిన్ ఇన్ఫెక్షన్స్ అండి. మనం వాటర్ కంటెంట్ తక్కువ తీసుకున్నా, లేకపోతే చెమట ఎక్కువ పట్టి డీహైడ్రేట్ అయినా సరే, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది ఆడవాళ్ళలో కొంచెం కామన్‌గా చూస్తాము. ఎండాకాలంలో కొంచెం ఎక్కువ చూస్తామనమాట. సో, పర్సనల్ హైజీన్. సో, యూరిన్ అంటే పబ్లిక్ వాష్‌రూమ్స్ వాడకుండా, కొంచెం వాష్‌రూమ్‌కెళ్ళే ముందు, తర్వాత వాష్ చేసుకుంటాం. వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువ తీసుకుంటాము. ఏమన్నా బర్నింగ్ సెన్సేషన్ అలా ఏమన్నా ఉంటే గనక ఓవర్ ద కౌంటర్ అంటే మందుల షాప్‌కెళ్ళి మందులు తెచ్చుకోకుండా ఫస్ట్ అసలు అది యూరిన్ ఇన్ఫెక్షనా, ఒట్టి డీహైడ్రేషనా, యూరిన్ టెస్ట్ చేయించుకుని, డాక్టర్‌కి చూపించుకుని, తర్వాత ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్సే వాడతాము. ఇలాంటియన్నీ చూడాలన్నమాట ఫస్ట్ మెయిన్. రెండోది సేమ్ ఫుట్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్‌గా వస్తా ఉంటాయి. ఎందుకంటే మనం ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడుస్తా ఉంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే ఆటిల మూలంగా వేడిగా ఉన్నా, లేకపోతే మనం అలానే బయటికెళ్ళం. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఊర్లో గానీ బయటికెళ్తాం. అడుగు బయట పెడతాం. అలాంటప్పుడు ఏంటంటే కాళ్ళు కాలి, ఈ బ్లిస్టర్స్ ఫార్మ్ అయ్యి, షుగర్ పేషెంట్స్‌లో అయి తగ్గక. సో, సో, దీస్ పెద్ద సమస్యగా మారిపోతుంది. అవును. చాలా పెద్ద సమస్య అండి. ఒకసారి కాలుకి పుండు పడింది అంటే షుగర్ ఉన్న పేషెంట్స్‌లో ఇట్ టేక్స్ చాలా చాలా రోజులు పడుతుంది అది హీల్ అవుతానికి. సో, ఈ మెయిన్ మెన్‌కి, విమెన్‌కి డిఫరెన్స్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా సమ్మర్‌లో. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.